ప్రేమను బట్టి మన విన్న ప్రార్థనను బట్టి దేవానికి వందనాలు. నిన్నే ఆరాధించేదను తండ్రి యేసయ్య ప్రభు అంటూ హృదయపూర్వకముగా హల్లెలూయా 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 ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా దేవా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును ఆరాధింతును ఆమె హృదయపూర్వకముగా ఆరాధింతును యేసయ్యా ఆరాధింతును రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను అవును యేసయ్యా రారాజువు నీవే దేవదూతల చేత నిత్యము కొనియాడబడుచున్నటువంటి దేవుడు సేరేబులచే కేరేబులచే నిత్యము ఆరాధింపబడుతున్నాడు సేరాబులు కేరూబులు నిత్యము నేను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి సేరాబులు సేరాబులు కేరూబులు నిత్యము నేను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది ఆరాధింతును ఆరాధింతును పాడదామా ఆరాధింతును రారాజువు తండ్రి రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఆయన మన రారాజు మన తండ్రి అయిన దేవుడు రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను నిన్ను విడువను ఎడబాయను యేసయ్యా నీకు వందనాలు ప్రభు అవును తండ్రి యేసయ్య ప్రభు
నా రాజువు, నా తండ్రివి, నా స్నేహితుడవు నీవైంచున్నావు నా తండ్రి యేసయ్య ప్రభువా. అయ్యా దేవా, నేను ఆరాధించుట కొరకు నాయన ప్రభువా మా ప్రాణము తృష్ణ కలిగి ఉన్నది తండ్రి యేసయ్య అంటూ ఆయన సన్నిధిలో కన్ఫెస్ చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా నా తండ్రి యేసయ్య. అయ్యా నిన్ను కొనియాడుట కొరకు నాయన ప్రభువా, నిన్ను స్తుతించుట కొరకు నాయన ప్రభువా, అయ్యా నిన్ను ఘనపరచుట కొరకు నాయన ప్రభువా, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా తండ్రి యేసయ్య ప్రభువా, అయ్యా మా ప్రాణము నాయన నీ కొరకు ఆశపడుతున్నది తండ్రి యేసయ్య అంటూ ఆయన సన్నిధిలో మనము కన్ఫెస్ చేద్దాము. దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి యేసయ్య. అయ్యా మీరు నాయన ప్రభువా నా ద్వారా ఆరాధింపబడిన తండ్రి యేసయ్య ప్రభువా, అయ్యా సంఘము ద్వారా ఆరాధింపబడిన తండ్రి యేసయ్య ప్రభువా, అయ్యా మీరు ఈ స్థలములో రాజుగా ప్రభువుగా ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. అందరం కలిసి చెప్దామా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఏ విధంగా ఉన్నాడు? రాజుగా ఉన్నటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక అందరం కూడా ఆయనకు చెందవలసినటువంటి మహిమను, ఘనతను, ప్రభావమును ఆయనకు మాత్రమే మనము చెల్లిద్దాము. హల్లెలూయా. ఇస్సాలో మన పాటల పుస్తకంలో ఉన్నటువంటి 12వ పాట, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము తండ్రి యేసయ్య. అందరికి వచ్చిన పాట కనుక అందరము కలిసి మనము దేవుని నామాన్ని మనము స్తుతిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధన నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, అవును దేవా, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆమేన్, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసు రాజా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, పరిశుద్ధుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్, హల్లెలూయా. ఆరాధన ఎవరికి? ఆమేన్, మన రాజు అయిన మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారికి మాత్రమే. ఈ సమయంలో 228వ పాట మన పాటల పుస్తకంలో ఉన్నటువంటి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి అనే పాటలు పాడుతూ దేనామాన్ని స్తుతిద్దాం. ఆయన మనకు మంచి కాపరిగా, మంచి తండ్రిగా, మంచి సహాయకుడిగా ఉన్నటువంటి దేవుడు కనుక అందరం కూడా మనం ఆయన అనుభవిస్తూ మన జీవితంలో ఆయన ఏ విధంగా అయితే కార్యాలు చేశాడో వాటన్నింటిని కూడా తలంచుకుంటూ ఆయన ఏ విధంగా అయితే మన జీవితం మనకు కాపుదలగా ఉన్నాడో వాటన్నింటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని ఆరాధన చేద్దాం. మంచి కాపరి మా ప్రభు యేసే
మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. అన్ని తావులంది తానే తోడయుండును, అన్ని తావులంది తాను తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. అవును తండ్రి, మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే. అంధకార లోయలో మా పయనములో తోడుగా ఉన్న దేవుడు. అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయము తానే. అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయము. అంధకార లోయలో, అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయము తానే. అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయము తానే. ఆదరించును, ఆశీర్వదించును, ఆదరించును, 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 ఆశీర్వదించును, ఆదరించును, ఆశీర్వదించును. నీతి మార్గమందు మమ్ము నడువ చేయును. నీతి మార్గమందు మమ్ము నడువ చేయును. మంచి కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు అంధకార లోయలో మా పయనములో, అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయము తానే. అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయము తానే. అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయము తానే. అంధకార లోయలో ఆ పయనములో లేదులే మాకే భయము తానే. ఆదరించును, ఆశీర్వదించును, ఆదరించును, ఆశీర్వదించును. నీతి మార్గములో, నీతి మార్గమందు మమ్ము నడువ చేయును. నీతి మార్గమందు మమ్ము నడువ చేయును. మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు మన మంచి కాపరిగా ఉన్నటువంటి దేవుడు. అసలు నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు,
నిన్ను నమ్ముకుంటే చేయి విడువవు తండ్రి అనే పాటను పాడుతూ దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించుకుందాం. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చేయి విడువవు. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చేయి విడువవు. ఏమీ లేని స్థితిలో వచ్చితిని, నిన్నుకుండగా నన్ను మార్చితివే. ఏమీ లేని స్థితిలో వచ్చితిని, నిన్నుకుండగా నన్ను మార్చితివే. ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతించుదామే. ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతి. నిన్ను నమ్మిన వారు, నిన్ను నమ్మిన వారు కలిసి నిన్ను నమ్మిన వారు ఎవరిని సిగ్గుపరచని దేవుడు. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడని దేవుడు. నిన్ను నమ్ముకుంటే ఏమీ లేని స్థితిలో నుండి, ఏమీ లేని స్థితిలో వచ్చి నిండుకుండగా నన్ను మార్చితివే. ఏమీ లేని స్థితిలో వచ్చి తిని, నిండుకుండగా నన్ను మార్చితివే. ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతించుదామే. ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతించుదు. పాపములో నేను పడి ఉండగా పరముడు విడి నాకై వచ్చితివే. పడము పాపములో నేను పడి ఉండగా, దుఃఖములో శాపములో పడి ఉండగా మరొకసారి పడము. పాపములో నేను పడి ఉండగా పరమును విడి నాకై వచ్చితివే. ఆమె పాపములో నేను పడి ఉండగా పరమును విడి నాకై నిత్యమైన కృపను, నిత్యమైన కృపను చూపితివే. ఎనదని దీవెనలు సగితివే. నిత్యమైన కృపను చూపితివే. నిత్యమైన కృపను దీవెనలు సగితివే. ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతించు. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చేయి విడువవు. దేవా నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే ఏమీ లేని స్థితిలో నుండి, ఏమీ లేని స్థితిలో వచ్చి నిండుకుండగా నన్ను మార్చగా మార్చిన దేవా. ఏమీ లేని స్థితిలో వచ్చి తిని, నిండుకుండగా నన్ను మార్చితివే. ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతించుదామే. ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతించు. నిన్ను పిలువగా నా మొరలు విని అక్కరలన్నీయు తీర్చితివే. 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 ఆశ్రయ దుర్గము నీవేనయ్యా, ఎన్నడు నన్ను విడువవయ్యా. ఆశ్రయ దుర్గము నీవేనయ్యా, ఎన్నడు నన్ను విడువవయ్యా. ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతించు. ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతించు. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చేయి విడువవు. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చేయి విడువవు. ఏమీ లేని స్థితిలో వచ్చి తిని, నిండుకుండగా నన్ను మార్చితివే. ఏమీ లేని స్థితిలో వచ్చి తిని, నిండుకుండగా నన్ను మార్చితివే. ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతించుదామే. ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను
వైపు కుడివైపున వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. మీరు వచ్చారని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. మీ పక్కన ఒక మనిషి ఉన్నాడని ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రైజ్ లార్డ్ చెప్తే. ఆమేన్, హల్లెలూయా. మనం పరలోకంలో వెళ్ళిన తర్వాత ఇదే విధమైనటువంటి ఆరాధన చేయాల్సింది. సో ఇక్కడే మనం మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో ఏం చేస్తాం అనుకుంటున్నారు? ఏం చేస్తాను చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవుని ఆరాధించడం, హల్లెలూయా. మరి ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయకపోతే అక్కడ ఎట్లా చేస్తారు? అక్కడ వెళ్ళాలని ఎంతమందికి ఉంది చెప్పండి? ఆమేన్, హల్లెలూయా. మరి పరలోకానికి వెళ్ళాలంటే మీరు మంచి ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. మంచి మంచి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనకు మనకు మంచి స్థితిని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కనుక మనందరం కూడా ఆయన మనకు ఎప్పుడు కూడా సిగ్గుపడనిటువంటి దేవుడు. కనుక మనందరం కూడా ఉత్సాహంతో ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఉత్తముడైనటువంటి దేవుడు, ఆయన మంచి దేవుడు. ఎవరైతే ఆయన పైన నమ్మిక ఉంచుతాడో ఆయన ఎరిగేటటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనకు సహాయము చేసే దేవుడు. కనుక మనం అన్ని కూడా ఏవైతే దేవుడు మనకు వాగ్దానాలు మాటలు ఇచ్చాడు అన్నింటిని కూడా మన యొక్క దృష్టిలో ఉంచుకొని మన దేవుని ఆరాధించే వారికి ఉండాలి. అసలు మనం అవమానం ఉందని నేను అబ్బా నేను నీ బిడ్డను అనే పాటను పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహింపరుచుకుందాం. ఒకవేళ మీకు ఈ పాట తెలియనట్లయితే రెండోసారి కలిసి చాలా ఈజీగా ఉంటుంది పాట. మనం నేర్చుకొని మనం దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. మీకు ఇక్కడ కనబడుతుంది. పక్కన వాళ్ళకి చెప్పండి, నేను యేసయ్య బిడ్డను అని చెప్పండి. నేను యేసయ్య బిడ్డను, నేను అవమానం పొందను, నేను సిగ్గుపడను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఉత్తముడైనటువంటి దేవుడు, మంచి దేవుడు అయినటువంటి దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవమానముందను నేను అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడు అవమానముందను నేను. పాడదాం అందరము. అవమానముందను నేను అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడు అవమానముందను నేను. మరొకసారి పాడుకుందామా? అవమానముందను నేను. ఆయన మనల్ని అవమానపరిచే దేవుడు కాదు. అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడు అవమానముందను నేను. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూసి ఆనందింతును. మరొకసారి పడదామా? ఉత్తముడు మంచివాడు నా దేవుడు, మంచివాడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందించు. యథార్థముగా యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొదువే చేయడు, ఏ మేలు నాకు కొదువే చేయడు. అవమానముందను నేను, యేసయ్యా అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడు అవమానముందను నేను. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మా మొరలను వినుచున్నవి. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మా మొరలను వినుచున్నవి. శ్రమలన్నిటి నుండి విడిపించును, శ్రమలన్నిటి నుండి విడిపించును. శ్రమలన్నిటి నుండి విడిపించును, యేసయ్యా విడిపించును. అంతము వరకు నడిపించును, అంతము వరకు నడిపించు. అందుకే అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా
అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను యేసయ్యా నీ బిడ్డను ఎన్నడూ అవమానముందను నేను. ఆయన ఉత్తముడైన దేవుడు, ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. అవును యేసయ్యా ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనంది. యథార్థముగా ఆరాధిద్దాము, యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా చెప్తాము, యథార్థముగా యథార్థముగా ఓ పరిశుద్ధాత్మదేవా యథార్థముగా ఏ మేలు కూడా ఏ మేలు నాకు కొదువే చెయ్య. అవును తండ్రి, ఏ మేలు నాకు కొదువే చెయ్య. అవమానముందను నేను యేసురాజా అబ్బాని నీ బిడ్డను యేసయ్యా నీ బిడ్డను ఎన్నడూ అవమానముందను నేను ఎన్నడూ అవమానముందను నేను ఎన్నడూ అవమానముందను నేను. పరిశుద్ధుడా అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను యేసయ్యా నీ బిడ్డను చెప్పగలవా ఆయన సన్నిధిలో పరిశుద్ధుడా నీ బిడ్డను అవమానముందను నేను పరిశుద్ధాత్ముడా సయ్యా నీ బిడ్డను అవమానముందను సయ్యా. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు ప్రతిరోజు రుచి చూచి ఆయన సన్నిధిలో ఆనందిద్దామా. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా యథార్థముగా ఆరాధించెదను. అవును తండ్రి, యథార్థముగా ఆనందించెదను. ఏ మేలు కూడా ఏ మేలు నాకు కొదువే చెయ్య. రెండు చేతులు ఆయన వైపు తిప్పి ఏ మేలు నాకు కొదువే చెయ్య. అందుకే అవమానముందను నేను అబ్బా అబ్బానే నీ బిడ్డను యేసయ్యా యేసయ్యా నీ బిడ్డను అసలెన్నడూ అవమానముందను నేను అసలెన్నడూ అవమానముందను నేను అవమానముందను నేను ఎన్నడూ అవమానముందను నేను. నా కాపరి వైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో
నెమ్మదిగా ఉన్నది. పాడదామా? మాకు ధైర్యముగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా, ఎంతో నెమ్మదిగా. ఎప్పుడు ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు మాకు ధైర్యముగా, మాకు ధైర్యముగా ఉన్నది, నాకు నెమ్మదిగా ఉన్నది. యేసయ్యా, ఆయన మన మంచి కాపరి, మనల్ని విడనాడనటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆయన మనకు సంపదగా ఉంటాడో, ఆయనే మన సంపదగా ఎప్పుడైతే ఉంటాడో మనము సమృద్ధిని కలిగి ఉంటాము. ఎప్పుడైతే మనము నిరీక్షణ కలిగి ఉంటామో మనకు నెమ్మదిని కలుగజేసే దేవుడు. ఎప్పుడైతే మనము ఆయన ఆశ్రయ దుర్గముగా మనము చూస్తామో మనము అందులో క్షేమముగా ఉంటాము. మనము ఎప్పుడైతే మనము ధైర్యము కోల్పోతామో, ఎప్పుడైతే భయముతో ఉంటామో, ఎప్పుడైతే చీకటిలో ఉంటామో ఆయన మనల్ని అందులో నుంచి విడిపించి ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు కనుక మనము ఆయన వైపు చూద్దాం ప్రియులారా, ఆయన వైపు తిరుగుదాం. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అందులో నుండి మనము దేవుని వైపు చూద్దాము. దేవానికి వందనాలు తండ్రి యేసయ్యా. ఎప్పుడైతే పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు మనం అక్కడ చూస్తాం, వారు ఆరాధించడం ప్రారంభించారు, వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు. అక్కడ మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు విప్పివేయబడ్డాయి, చెరసాల పునాదులు కదిలివేయబడ్డాయి. ఎప్పుడైతే నువ్వు ఆరాధించడానికి తీర్మానము చేస్తావో నీ పరిస్థితిలో ఉన్నటువంటి పునాదులు పెరికి వేయబడతాయి. దేవుడు గొప్ప అద్భుత కార్యము నీ ఎడల చేస్తాడు, నూతన ద్వారములు నీ ఎడల తెరుస్తాడు, నూతనమైన సంతోషము నీకు దయచేస్తాడు, నూతనమైన మేలు నీ కొరకు దేవుడు దాచి ఉంటున్నాడు. మనము ఆయన స్తుతించడానికి, ఓ హల్లెలూయా, పరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, యథార్థముగా ఆరాధించడము ప్రారంభించు. దేవుడు నీ యొక్క పునాదులను ఆయన పెరికి వేసి నూతనమైన కార్యము చేస్తాడు. దేవానికి వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి యేసయ్యా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి యేసయ్యా, మహిమగల దేవా నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి యేసయ్యా. ఆయన నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనియటువంటి దేవుడు, నిన్ను అవమానపరిచినటువంటి దేవుడు కనుక మనందరం కూడా దేవునిని మనము ఆశ్రయముగా మనము కలిగి ఉందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, నీవు నాకు తండ్రిగా ఉండి యేసయ్యా ప్రభు అని కన్ఫెస్ చేద్దాము. దేవా అయ్యా నీవే నా ఆశ్రయ దుర్గము నా తండ్రి యేసయ్యా, అయ్యా నీవే నా నమ్మదగిన దేవుడవు నా తండ్రి యేసయ్యా ప్రభు. అయ్యా నా కుటుంబములో ఉన్నటువంటి అవమానము తొలగించు తండ్రి యేసయ్యా, అయ్యా సమాజములో ఉన్నటువంటి అవమానము తొలగించు తండ్రి యేసయ్యా, అయ్యా నేను గాయపరచబడినప్పుడు నా అవమానమును తొలగించు తండ్రి యేసయ్యా, అయ్యా నేను నిందించబడినప్పుడు నా అవమానమును తొలగించు తండ్రి యేసయ్యా, అయ్యా నా ఉద్యోగములో నా అవమానమును తొలగించు తండ్రి యేసయ్యా ప్రభు. అయ్యా మాకు నీతి కిరీటము దయచేయండి యేసయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి యేసయ్యా, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి యేసయ్యా. అమ్మ ఆయన నీ కన్నీరు చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు, నీ గాయపరచబడిన హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు. ఆయన చిత్తానికి మనము లోబడదాము, ఆయన చిత్తానికి మనము లోబడదాము, ఆయన చిత్తానికి మనము లోబడదాము. యేసయ్యా నీ చిత్తములు నెరవేర్చబడును గాక తండ్రి యేసయ్యా ప్రభు. అయ్యా నీ చిత్తము నెరవేర్చబడును గాక నా తండ్రి యేసయ్యా. ఆయన ఈ భూమికి ఎల్లలు వేసినటువంటి దేవుడు, సముద్రాలకు సరిహద్దులు వేసినటువంటి దేవుడు అయినటువంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం ప్రియులారా. కనుక మనము ఆయన సన్నిధిలో నిర్లక్ష్యముగా కాక ఉత్సాహముతో జీవము గల దేవుని వైపు తిరిగి, దేవా నీకు వందనాలు తండ్రి యేసయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చబడాలి తండ్రి యేసయ్యా, అయ్యా నీ ఉద్దేశములు నెరవేర్చబడాలి తండ్రి యేసయ్యా ప్రభువా, అయ్యా నీ ప్రణాళికలు నెరవేర్చబడాలి తండ్రి యేసయ్యా. ఎన్నో వందల కుటుంబాలు ఉన్నప్పటికీ నోవాహు కుటుంబము ఏర్పరచబడింది, ఆ కుటుంబం ఎంతో మందికి సువార్త అందించబడినప్పటికీ నోవాహు మాత్రమే ఓడలోకి రాగలిగాడు. ఈ సమయంలో ఎంతో మందికి సువార్త అందించినప్పటికీ కూడా కేవలం మనం ఇక్కడ మనం ఉన్నాం అంటే దేవుడు నీ కుటుంబం పట్ల, నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశము కలిగి ఉంటున్నాడు, ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. దేవుడి స్థలంలో నేను ఇక్కడ నిలబెట్టాడంటే ఆయన నీ ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ పట్ల నీ గొప్ప ఉద్దేశము కలిగి ఉంటున్నాడు. దాన్ని స్వీకరించు, దాన్ని స్వాధీనము చేసుకో. దేవా నీకు వందనాలు తండ్రి యేసయ్య ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఓ హల్లెలూయా. కేవలం మనము చేయాల్సింది ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి తండ్రి యేసయ్య ప్రభువా అని నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఆయనకు అప్పగించుకోగలగాలి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఓ హల్లెలూయా. భూమి ఆకాశములు సృష్టించినావు,
నీ పోలికలో నన్ను నిర్మించినావు, భూమి ఆకాశములు సృష్టించినావు. నీ పోలికలో నన్ను నిర్మించినావు, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. నీ కొరకై జీవింతును యేసయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. నీ కొరకై జీవింతును, నీ కొరకై జీవింతును. ఆరాధింతును, 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 ఆరాధింతును నిన్నే. ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే. విశ్వమును నిరతం పాలించువాడా, నీ హస్తముతో నన్ను నడిపించుము. విశ్వమును నిరతం నన్ను నడిపించు దేవా అంటూ నన్ను నడిపించుము. నీ రెక్కల వడిలోనే నా క్షేమము దేవా, నా హృదయమర్పించును. నీ రెక్కల వడిలోనే నా క్షేమము దేవా, నా హృదయమర్పించును, నా హృదయమర్పించును. రెండు చేతులు ఆకాశమై పెట్టి ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే. ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే. పరిశుద్ధాత్ముడానికి వందనాలు తండ్రి. యేసయ్యా నీకే మహిమ తండ్రి, నీకే స్తుతులు తండ్రి. యేసయ్యా తండ్రి నిన్నే ఆరాధిస్తాము తండ్రి, నీ నామాన్ని గణపరుస్తాము తండ్రి. యేసయ్యా తండ్రి మీరు మా మంచిలో ఉన్నది మీకు వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి మీ ఆత్మకార్యాన్ని తండ్రి ఇక్కడ జరిపిస్తున్నది మీకే వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి ఈ సృష్టిని తండ్రి సృజించిన వాడా నీకే వందనాలు తండ్రి. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ తండ్రి. మమ్మల్ని రక్షించిన వాడా నీకే వందనాలు. యేసయ్యా తండ్రి మమ్మల్ని కాపాడిన వాడా నీకే వందనాలు. మమ్మల్ని పోషించిన దేవా నీకే మహిమ తండ్రి, నీకే మహిమ తండ్రి, నీకే స్తుతులు తండ్రి. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు తండ్రి. మా సృష్టిపై తండ్రి కారణభూతుడా నీకే వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి మాకు జీవాన్ని ఇచ్చిన వాడా నీకే వందనాలు తండ్రి. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. వెలకట్టలేని నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి వెలకట్టలేని నీ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి మాకు ఎటువంటి యోగ్యత అర్హత లేనప్పటికీ తండ్రి, యేసయ్యా తండ్రి మమ్మల్ని ప్రేమించిన వాడా నీకే వందనాలు తండ్రి. యేసయ్యా నీకే మహిమ, పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు తండ్రి. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ. మనం అలాగనే దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. తండ్రి నీకే మహిమ, తండ్రి నీకే మహిమ, నీకే స్తుతులు తండ్రి. నీ నామానికే స్తోత్రములు తండ్రి, నీ నామానికే వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి మీరు మా మధ్యలో ఉన్నది మీకు వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి మీ ఆత్మకార్యం తండ్రి ఇక్కడ జరిపిస్తున్నది మీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో మనం అలాగనే కళ్ళు మూసుకుందాం. మన రెండు చేతులు ఆకాశం వైపు చాపుతుండగా మన మధ్యలో ఉన్న విజయ్ కుమారి పాస్టమ్మ గారు, మా నాన్నమ్మ గారు వచ్చి స్తుతి ప్రార్థన చేస్తుండగా దయతో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవిద్దామా. ఎవరు కూడా అటు ఇటు చూడకుండా దేవుని వైపు మనం చూద్దాం. అలాగనే మన రెండు చేతుల పైకైతే దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఈ సమయంలో విజయ్ కుమారి పాస్టమ్మ గారు, మా నాన్నమ్మ గారు ముందుకు వచ్చి స్తుతి ప్రార్థన చేస్తారు. యేసయ్యా నీకే మహిమ తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా.
గతించినటువంటి పరిశుద్ధ దినము నుండి ఈ యొక్క పరిశుద్ధ దినము వరకు నీ కృపలో కాచి కాపాడి అయ్యా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో లెక్కింపచేసినందుకు వందనాలు. అయ్యా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు చేయించిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మార్గాల్లో మీరు ఉంటున్నారయ్యా. అయ్యా సంఘ బిడ్డలందరి యొక్క డ్యూటీలో మీరు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రములైనా నువ్వు చేయించినటువంటి ప్రతి మేలు ఉపకారాలను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడివైన దేవా, మహాగణుడా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నిత్యుడకు తండ్రి, సమాధానకర్త నీకు స్తోత్రములు ప్రభా. అయా సైన్యములకు అధిపతి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్నవాడా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి నీకు వందనాలు నాయన. అయ్యా మేము ఏ రీతిగా నిన్ను స్తుతించినా తక్కువే నాయన. అయ్యా మా జీవితం అంతా స్తుతించినా కూడా తక్కువే నా ప్రభువా. అయ్యా నువ్వు చూపుచున్న ప్రేమ నాయన, నీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నా తండ్రి, అనేక మంది పోయిన వారం ఉండి ఈ వారం లేని వారుగా ఉన్నారు ప్రభువా. అయ్యా నాయన సజీవ లెక్కల్లో ఉంచవంటే తండ్రి, మా భక్తి మా యొక్క జ్ఞానం మా గొప్పతనము కాదు ప్రభువా. కేవలం నీ ఉచితమైన కృపయే నాయన. నీ కృప తప్ప వేరొకటి లేదు ప్రభువా. మా జీవితాలకి చాలిన దేవుడు నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆకాశం మహాకాశము పట్టజాలని గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతికున్న దేవుడు నా ప్రభువా. అయ్యా వాగ్దానం చేసి నెరవేర్చువాడా నీకు స్తోత్రం, మాట ఇచ్చి తప్పని వాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా పరిశుద్ధుడని నిత్య దూత గణములచే స్తుతించబడుతున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సర్వ సృష్టికి కారణభూతుడమైన దేవా నీకు స్తోత్రములు ప్రభువా. స్తుతులకు చెల్లిస్తున్నావు నా తండ్రి. నాయనా నీకు వందనాలు. ఇంతవరకు మా స్తుతులపై మీరు ఆశీర్వదించినందుకు వందనాలు నాయన. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. నాయన పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభువా నాయన నా తండ్రి, శ్రేష్టమైన సమయానికి మేము వచ్చి ఉండగా నా తండ్రి, అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. నీ దాసులు ఎంతో బలహీనంగా ఉంటుండగా అయ్యా నా తండ్రి మీరు పుట్టినందుకు వందనాలు ప్రభువా. మీరు చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంలో స్వస్థతను మీరు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా స్తుతి ప్రార్థన యేసు నామమునకు సమర్పించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అలాగనే లేచి నిలబడదాం. దయతో క్షమించండి. ఈ సమయంలో లేచి నిలబడి మన పరిశుద్ధ గ్రంథాలను చేతబట్టుకుందాం. కీర్తనలు 56వ కీర్తన 1 నుండి 13 వచనాలు శామన్న ముందుకు వచ్చి చదువుతాడు. కీర్తనలు 56వ కీర్తన 1 నుండి చివరి వరకు శామన్న చదువుతుండగా ప్రతి ఒక్కరు కూడా వెనకాల చెప్దామా? యాభై 56వ కీర్తన చదువుకుందాం. దేవా దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఉందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు.
తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? దేవా, కోపము చేత జనములను అలగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మకించి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతి యాగములను అర్పించేదను. చదవబడిన వాక్యం దేవుడు మనందరి హృదయంలో ఫలింపజేయునుగా. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం కూడా కూర్చుందామా? ఈ సమయము సాక్ష్యములకు సమయము. దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్లను, ఉపకారములను సాక్ష్యం రీతిగా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. కూడి వచ్చిన బిడ్డలకు వందనాలు. మాది అయితే గుంటూరు జిల్లా, ఈ ఊరు కాదు. మాది గుంటూరు జిల్లా. మా మేనల్లుడు పెళ్ళి అని పెళ్ళికి పోయాము. పెళ్ళికి పోతే అక్కడ అన్ని జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా జ్వరాలు. పెళ్ళి అయిన మరుసటి రోజే పడిపోయాను నేను జ్వరానికి పడిపోతే ఈ షీట్లన్నీ కూర్చున్నాయి. నెర్రాలు దొరకలేదు. ఒక్కసారి కూడా దాటలేకపోతే ఒక్క ఈసేయి దొరకలేదు. నెర్రాలు దొరకలేదు. ప్రభువా, ఉచితం చల్లాడిపోతున్న ప్రభువా, నెర్రాలు దొరుకు తండ్రి. ప్రభువా, నీ రక్తం నాతో వచ్చి కడిగి ఒక నెత్తరం దొరికి ఒక కొరప దయచే తండ్రి. ప్రభువా అంచే దాచిపెళ్ళి అంతా దొరకలేదు నెర్రాలు. మా ఆయన్ని పిలుచుకొని గురిజాలకు పోతే అక్కడ పొద్దున పోతే 5 గంటల దాకా నెర్రాలు దొరకలేదు. పెద్ద డాక్టర్ గారు ఏమన్నారు, ఆమెకు మజ్జిగతో ఒక రవ్వ నిమ్మకాయ పిండి అన్నం పెట్టండి దొరుకుతుందేమన్నాడు. అప్పుడు కూడా దొరకలేదు నెర్రం. మా తమ్ముడు పాస్టరు, చిన్నవాడు పాస్టర్. ప్రభువా, మా అక్కకు నెర్రాలు దొరకలేదంట. ప్రభువా, నెర్రం కూడా నువ్వే పంపించండి ప్రభువా అని ఆ అంబాన్ని సొయ్యకారికి పెట్టి మరి ప్రార్థన చేస్తే మా తమ్ముడు చెల్లులో నుంచి మరి నెర్రం దొరికి ఎక్కించుకొంటే మళ్ళీ ఇక్కడ తాండూరుకు రావాలన్నంత ఆశ. అయ్యగారు ఆదివారం మా గోడానికి వచ్చి మరి ప్రార్థన పెడుతున్నాడు. బీదవాళ్ళకు కూడా బట్టలు ఇస్తున్నాడు అమ్మగారు అయ్యగారు. నేను ఇక్కడ రావాలని తొందర ఆపేత్ర పడుతున్నా. నేను ఆపేత్ర పడుతూ మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ వచ్చి కొంచెం జ్వరం వచ్చి 24 వచ్చి అన్నం నోటికి పోకుండా 4 రోజుల నుంచి అసలు నిద్ర లేక ఏమి అల్లాడిపోయినా. ప్రభువా, లేపేవాళ్ళు లేరు, కూర్చొనేవాళ్ళు లేరు తండ్రి. ప్రభువా, అయ్యా నాకేమో ఆవు చిప్పులు ఏందో భయంకరమైంది. 4 రోజుల నుంచి అన్నం మొత్తం మా ఆయన ఇడ్లీ తెచ్చిన, ఏదన్నా బోండాలు తెచ్చిన, ఏదో తెచ్చిన, గారెలు తెచ్చిన, మళ్ళీ ఏందో అన్ని ఆపిల్స్ కాయలు తెచ్చిన, దానిమ్మ కాయలు తెచ్చిన, ఏమి తిననట్లేదు, లేవనట్లేదు. అసలు పండుకొని దాన్ని 4 రోజుల నుంచి దప్పి లేదు, నీళ్ళు లేదు, ఏమి లేదు తండ్రి. ప్రభువా తండ్రి, నాకు అంతరాల మంత్రాలు వద్దు నాయన. నేను అంతరాల మంత్రాలు వేయించుకోలేదు తండ్రి. నువ్వే నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరుచు అయ్యా. నువ్వే ఉండవు గొప్ప దేవుడు నాయన. నన్ను ఎప్పుడో చచ్చిపోయిన దాన్ని మరణం నుంచి లేవనెత్తి నన్ను మరణం నుంచి సాక్షిగా ఉంచావు తండ్రి. ప్రభువా, అలాగే నన్ను ఈరోజు కూడా నన్ను లేవనెత్తి నీ మందిరానికి నన్ను ముంచి దేవా స్తోత్రం తండ్రి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.
దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఇంతవరకు సాక్ష్యం చెప్పిన అమ్మ పేరు సువార్తమ్మ. అయితే వీళ్ళు బాబా కాలనీలో ఒక గుడిసెల్లో వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఇక్కడ చిన్నపాటి వ్యాపారం కొరకు వచ్చారు. అక్కడ మేము వెళ్ళి 2 సార్లు అక్కడ వాళ్ళ గృహాలను దర్శించి అక్కడ ప్రార్థన చేయడానికి దేవుడు కృపను చూపాడు. అయితే అమ్మగారు వారి బంధువులు ఎంతగానో అనారోగ్యంతో, టైఫాయిడ్తో, మలేరియాతో వాళ్ళు బాధపడుతుంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారో దేవుడు వారిని స్వస్థపరిచాడని అమ్మ సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యాన్ని బట్టి వారి జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనమందరం కూడా మన 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తండ్రి సువార్తమ్మ గారిని మీరు ముట్టినందుకు మీకు వందనాలు. తన బంధువులంతా మీరు ముట్టినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. యేసయ్య నీకే మహిమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. గతించినటువంటి సండే రోజు నేను ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి బ్యాక్ పెయిన్, అలాగే ఒక సైడు బాగా విపరీతమైన బాధ. ఈ బాధ పొద్దున్న నుండి లేచిన దగ్గర నుండి వస్తుంది. నేను చర్చికి వెళ్ళలేనేమో అన్నంత బాధ ఒక సైడే. అయితే నేను ప్రార్థనకి తెగించి ఏమి తీసుకోకుండా వచ్చాను. వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీలో పాటలలో ఆరాధనలో ఆనందించాలి, నిన్ను మహిమపరచాలి, నాకు గొప్ప సంతోషం కలిగి ఉండాలి, ఆనందం కలిగి ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుని పాటలు పాడుచుండగా, అలాగే స్తుతి ఆరాధన జరుగుతుండగా నేను మరి ఏకీభవించి దేవుని స్తుతించుచుండగా నాకు చాలా నొప్పితో ఉన్నాను. అయినప్పటికీ మరి అంకితు ఆరాధన చేసేటప్పుడు ఒక పల్లవి ఎత్తుకున్నాడు. యెహోవా ఈరే అని చెప్పేసి ఆ పాట పాడుచు, యెహోవా ఈరే స్వస్థపరచువాడా, యెహోవా ఈరే శాంతినిచ్చేవాడు అని చెప్పేసి బాగా పాట పాడుతున్నాడు. ఆత్మతో ప్రేరేపణ ఈ పాట పాడుచుండగా నేను బాగా దేవుని స్తుతించాను. అవును ప్రభువా, నువ్వు స్వస్థపరిచే దేవుడు, శాంతినిచ్చే దేవుడు అని చెప్పేసి నేను బాగా దేవుని స్తుతించుచుండగా వీళ్ళంతా కూడా కరెంట్ షాక్ వచ్చినట్టు అయ్యింది, జలజరిచ్చింది. పరిశుద్ధాత్ముడు తాకిడి వెంటనే తక్కువైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చాలా వండర్ అయ్యానమాట. ప్రభువా, డాక్టర్లకు మించిన పరమ డాక్టరు, పరమ వైద్యుడు అని చెప్పేసి దేవుని స్తుతించాను. దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ఇంకొకటి ఏంటంటే మరి దైవజనులు చాలా సిక్ అయ్యారు. పోయిన వారం నుండి అస్సలు భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉండగా నేను వెళ్ళి కూర్చున్నాను. అప్పటి వరకు కాళ్ళు నొక్కి ఇలా కుర్చీలో కూర్చున్నాను. కుర్చీలో కూర్చుని పడిపోయాను. కుర్చీ ఇరిగిపోయి పడిపోయాను. నా బిడ్డలందరూ కూడా నా చుట్టూనే ఉన్నారు. వెంటనే వచ్చి నన్ను లేపారు. దేవుని మహాకృప చేత చిన్న దెబ్బ కూడా తగలలేదు. హల్లెలూయా. మరి ఇలా పడిపోయిన వెంటనే కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి, నడుమిరిగి ఎంతో భయంకరమైన పరిస్థితులు. అయినప్పటికీ దేవుడు చేసినటువంటి గొప్ప మేలుని బట్టి, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేను దేవుని స్తుతించాము. వెంటనే దేవుడు చేసిన, నా జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. అలాగే దైవజన నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేశారు, చూడడానికి వచ్చారు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు. ఇంకా సంపూర్ణ స్వస్థత కలిగినట్లుగా ప్రార్థించండి. చాలా బలహీనంగా ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు విడిపించి మరలా మన మధ్యని నిలబెట్టినందుకు కూడా దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి పరిస్థితి ఎప్పుడూ కలగలేదు. చాలా భయపడ్డాం మేమందరమును. కానీ దేవుని మహాకృప, కేవలం ఆయన కృప, మీ అందరి ప్రార్థన, దేవుడిచ్చినటువంటి స్వస్థతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికే ఈ యొక్క చిన్న సాక్ష్యం మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సాక్ష్యాన్ని బట్టి మనమందరం కూడా మన 2 చేతుల పైకి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు తండ్రి. ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకే మహిమ, మహిమ. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఈ సమయం ఇచ్చిన దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ
దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి దినమున మా కుటుంబంలో బాబు విషయంలో దేవుడు ఎంతో అద్భుత కార్యాన్ని చేసిండు. ఆ సాక్ష్యం ఏంటంటే, నేను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ మమ్మీ ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్ మీదనే వాటర్ పెట్టేది, కానీ గ్యాస్ అయిపోయిందని హీటర్ పెట్టిందంట. అయితే అది బాల్కనీలో, ఇంట్లో కూడా కాదు, బాల్కనీలో పెట్టేసి వచ్చి వాటర్ తెద్దామని కిచెన్ రూమ్లోకి వెళ్ళిందంట. అప్పుడు బాబు మమ్మీ చూస్తుంటే హాల్లోనే బాబు ఆడుకుంటుండేనంట. అయితే ఇలా వాటర్ తీసుకొని ఇట్లా తిరిగి చూసే లోపల బాబు అక్కడ కనిపించకపోయేసరికి బయటికి పరిగెత్తిండేమో అని వెంటనే మమ్మీ బయటికి పరిగెత్తి చూసే లోపల బాబు ఆ స్టిక్ పెట్టి హీటర్ని పెడతాం కదా, అయితే మమ్మీ వెళ్ళి చూసే లోపల బాబు ఆ స్టిక్ని లాగుతున్నాడంట. అది చూసి మమ్మీ చాలా కంగారు పడింది. స్కూల్ నుంచి నేను రాగానే ఆ విషయం చెప్పి ఎంతో భయపడింది. ఆ విషయం తెలుసుకున్న నేను దేవుని వెంటనే ప్రార్థించాను, స్తుతించాను. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, కొన్నిసార్లు మనము బలహీన సమయంలో అశ్రద్ధ చేయొచ్చు, కానీ ఆయన కృప విడిచిపోదు, ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోదన్న విషయం నిజంగా మా జీవితంలో ఎంతో గొప్ప కార్యాన్ని చేశాడు. ఈ సాక్ష్య నిమిత్తం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ సాక్ష్యాన్ని బట్టి వారి బాబు జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి మనమందరం కూడా మన రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి, వారి బాబు పట్ల తండ్రి మీరు చూపిన కాపుదల భద్రతను బట్టి మీరు వందనాలు, మీ ప్రొటెక్షన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే స్తుతులు. దేవుని నామాన్ని మహిమ కలుగాక. హల్లెలూయా. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు దేవుడు తన ఉచితమైన కృప ద్వారా నిన్ను, నన్ను, మనందరినీ రక్షించాడు, కాపాడాడు. గతించిన 8 నెలలుగా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఈ 9వ నెలలో మనల్ని ప్రవేశపెట్టిన మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. మన రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని, యేసయ్యా తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తను నన్ను కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు తను నన్ను పోషించినందుకు మీకు వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి ఎందరికో లేని భాగ్యాన్ని తను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు అని ప్రతి ఒక్కరిని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు తండ్రి. యేసయ్యా నీకే మహిమ, మహిమ, మహిమ. దేవుని నామాన్ని మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను మనం విందాం. మన మధ్యలో ఉన్న నీరజాంటి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా దేవుని నామాన్ని మహింపరుస్తారు. హల్లెలూయా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయినోళ్ళతో స్తుతించిన తీర్చలేము ఆరుణమును. వేయినోళ్ళతో స్తుతించిన
మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, మనకు పరిచయ చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచయ చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం. ఆత్మానంద పరితులమై ఆగమనాకాంక్షతో సాగెదం. ఆత్మానంద పరితులమై ఆగమనాకాంక్షతో సాగెదం. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలండి. గతించిన 2 వారాలుగా మన దైవజనులు ఎంతగానో అనారోగ్యానికి గురయ్యారు, ఎంతగానో శక్తి సరిపోతలేదు. కాబట్టి ఈరోజు మీ అందరి మధ్యలో నేను కొన్ని మాటలు వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా నేను దేవుడు ఈ చూపిన కృపను బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే కేవలం దేవుని కృప. నాకు ఎటువంటి యోగ్యత లేదు, అర్హత లేదు, కానీ తన ఉచితమైన కృప ద్వారా దేవుడు నన్ను ఈ స్థానంలో నిలబెట్టి మీ అందరి ముందు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళకనే ముందు మనం అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వర్తమానంలోకి వెళ్దాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి, ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని తండ్రి మేమందరం వింటుండగా తండ్రి, పరిశుద్ధాత్ముడా తండ్రి మీరు మా అందరితో మీరు మాట్లాడండి. యేసయ్యా తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం తండ్రి నాతో సహా తండ్రి యేసయ్యా తండ్రి నీ వాక్యానుసారంగా తండ్రి మేమందరం తండ్రి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. వాక్యం ద్వారా తండ్రి మా హృదయాలు తండ్రి మా మనోనేత్రాలు తండ్రి వెలిగించబడాలి తండ్రి. యేసయ్యా తండ్రి వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరచండి తండ్రి. యేసయ్యా తండ్రి మమ్మల్ని దీవించండి తండ్రి. నీకే వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి పరిశుద్ధాత్ముడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మీరు కార్యం జరిగించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాలను పైకెత్తి పట్టుకుందామా? ప్రతి ఒక్కరం కూడా మన పరిశుద్ధ గ్రంథాలను పైకెత్తి పట్టుకుందాం. ఇది నా పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమి ఉందో అది నేను చదువుతాను. ఈ పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతుందో అది నేను వింటాను. ఈ పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందో అది నేను పాటిస్తాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడుచుండగా నేను దానిని మనసుతో ఒప్పుకుంటూ
హృదయంతో అంగీకరిస్తున్నాను. ఇక మీదట నేను నూతనపరచబడుతున్నాను. నజరేయుడైన యేసు నామములో ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు కొన్ని మాటలు మీ ముందు పంచుకోవాల్సిందిగా నేను ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే జీవాధిపతి పైన ఆధారపడిన శతాధిపతి. చెప్దామా? జీవాధిపతి పైన ఆధారపడిన శతాధిపతి. ఇంగ్లీష్లో మనం చూస్తున్నట్లయితే ద సెంచరియన్ డిపెండెడ్ ఆన్ ద లార్డ్ ఆఫ్ లైఫ్. ద సెంచరియన్ డిపెండెడ్ ఆన్ ద లార్డ్ ఆఫ్ లైఫ్. జీవాధిపతి పైన ఆధారపడిన శతాధిపతి. ఏంటండి? జీవాధిపతి పైన ఆధారపడిన శతాధిపతి. అసలు జీవాధిపతి అంటే ఎవరు? ఈ జీవాన్ని, మనకున్న జీవాన్ని మనకు ప్రసాదించిన ఆ దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి జీవులు, మనుష్యులు కావచ్చు, పక్షులు కావచ్చు, చెట్లు కావచ్చు, లేకపోతే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడిని మనం ఏమని పిలుస్తాం? జీవాధిపతి అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే జీవాధిపతి పైన ఆధారపడిన శతాధిపతి. ఎవరండి? శతాధిపతి. శతాధిపతి అంటే ఒక 100 మందికి నాయకుడు అనమాట. ఒక 100 మందికి ఆయన యజమాని. మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఒక డిఎస్పి, ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన కింద ఎంతమందో కానిస్టేబుల్స్, ఎంతమంది ఎస్ఐ, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా శతాధిపతిని ఒక పోలీస్ ఆఫీసర్గా మనం పోల్చుదాం. ఎలా పోల్చుదాం? ఒక పోలీస్ ఆఫీసర్గా. ఈ శతాధిపతి కింద 100 మంది ఉంటారు. ఇక్కడ సెంచరియన్ అని రాయబడింది. సెంచరియన్ అంటే ఆయన ఒక పెద్ద బాస్ అనమాట. ఆయన గొప్ప ఆఫీసర్. ఆయన కింద 100 మంది దాసులు, 100 మంది సైనికులు, 100 మంది సర్వెంట్స్ ఉంటారు. అయితే నా ప్రసంగాంశంలో ఏమనుందంటే జీవాధిపతి పైన ఆధారపడిన శతాధిపతి అంటే యేసుక్రీస్తు ప్రభువారి పైన, ఈ జీవాన్ని సృష్టించిన దేవుని పైన ఆధారపడిన శతాధిపతి అన్నమాట. అయితే పరిశుద్ధ గ్రంథంలో 4 శతాధిపతులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో 4 శతాధిపతి ఉన్నారు. అయితే మొట్టమొదటిగా మనము పరిశుద్ధ గ్రంథంలో శతాధిపతి ఎక్కడ చూస్తామంటే సిలువ దగ్గర చూస్తాం అన్నమాట. ఎక్కడ చూస్తాం? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారో ఆ కాలంలో ఇశ్రాయేలు ఆ దేశాన్ని రోమా ప్రభుత్వం వారు పరిపాలిస్తున్నారు. ఎవరు పరిపాలిస్తున్నారు? రోమా ప్రభుత్వం అనే వాళ్ళు ఆ కాలంలో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నారు. అయితే ఆ కాలంలో రోమా ప్రభుత్వంలో శతాధిపతులు అంటే పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళ కింద సైనికులు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయడానికి సిద్ధపడి ఉన్నాడో అక్కడ ఒక శతాధిపతిని వాళ్ళు అపాయింట్ చేశారనమాట. అక్కడ ఒక శతాధిపతిని నియమించాడు. ఆయన డ్యూటీ ఏంది అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయాలి. ఆ శతాధిపతి డ్యూటీ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని చంపేసేయాలి. ఆ శతాధిపతి డ్యూటీ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని కొరడా దెబ్బలతో కొట్టాలి. అయితే ఆ కాలంలో ఉన్న రోమా ప్రభుత్వానికి చెందిన ఒక శతాధిపతి, ఆయన డ్యూటీ ఏంటంటే ఆయన ఇన్ఛార్జ్ అనమాట. ఎవరి కొరకు ఇన్ఛార్జు? యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి ఇన్ఛార్జ్. అయితే తన సైనికులను, అక్కడున్న వాళ్ళందరినీ కూడా సిద్ధం చేస్తూ అక్కడ ఆ శతాధిపతి యేసయ్యను ఎంతగానో గాయపరుస్తున్నాడు అనమాట. కొరడా దెబ్బలతో కొడుతున్నాడు. ఆ బరువైన సిలువను మోపిస్తూ ఆ శతాధిపతి యేసయ్యను ఎంతగానో హింసిస్తూ చివరికి యేసయ్య సిలువలో వేలాడబడ్డాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడబడ్డాడో ఆయన రక్తం ఇలా కారుతుందనమాట. ఆ రక్తం ఇలా కారుతుంటే శతాధిపతి అక్కడికి వెళ్ళి ఒక రాడ్ తీసుకొని, ఒక బల్లెం తీసుకొని అక్కడ స్టమక్లో, కడుపులో పొడిచాడనమాట. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారికి ఏడబడిచాడు? ఒక కడుపులో పొడిస్తే రక్తం ఇలా కారుతూ ఉంటుందన్నమాట. ఆ శతాధిపతి ఎంత క్రూరమైన వాడంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇట్లా కడుపులో పొడుస్తాడో ఆ రక్తం ఇలా కారుతూ తర్వాత ఒక రక్తపు బొట్టు ఆ శతాధిపతి పైన పడుతుంది. ఆ ఆఫీసర్ పైన ఒక బ్లడ్, జీసస్ బ్లడ్, యేసయ్య రక్తము ఆయన పైన పడుతుంది. ఎప్పుడైతే యేసయ్య రక్తం ఆయన పైన పడుతుందో ఆయన ఆశ్చర్యపడిపోతాడు. ఆయన ఎంతగానో ఆశ్చర్యపడిపోయి ఆయన ఏమని చెప్తాడంటే లూకాసు సువార్త 23వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అని ఆయన ఒప్పుకున్నాడంట. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా.
మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన రక్తంలో స్వస్థత ఏముంది, ఆయన రక్తంలో గొప్ప శక్తి ఉంది. ఎప్పుడైతే ఆ శతాధిపతి, ఆ ఆఫీసర్ ఎప్పుడైతే యేసయ్య కడుపులో, యేసయ్య స్టమక్లో ఇలా బల్లెంతో పొడిచినప్పుడు ఆ రక్తపు చుక్క ఆయన పైన పడినప్పుడు ఆయన ఆశ్చర్యపడి ఇంతవరకు ఆ శతాధిపతి యేసయ్యను చంపాలని అనుకున్నాడు, ఇంతవరకు ఆ శతాధిపతి యేసయ్యను కొరడా దెబ్బలతో కొట్టాడు, ఇంతవరకు యేసయ్యను దూషించిన ఆ శతాధిపతి ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడింది, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడని తన నోరుతో ఒప్పుకుంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అంటే యేసయ్య రక్తంలో అంత శక్తి ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ రక్తపు బొట్టు ఆ శతాధిపతి మీద పడ్డదో ఆయన తన నోటితో ఒప్పుకుంటున్నాడు, ఈయన నిజమైన దేవుడు. అంతవరకు దూషించిన వ్యక్తి, అంతవరకు తూలనాడిన వ్యక్తి, అంతవరకు యేసయ్యని కొరడా దెబ్బలతో కొట్టి చంపాలని ఒక ప్లాన్ని కలిగిన వ్యక్తి ఎప్పుడైతే యేసయ్య రక్తం ఆయన పైన పడ్డదో ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా నిజరక్షకుడని అక్కడ ఆ శతాధిపతి, అక్కడున్న ఆఫీసరు దేవుడు నిజమైన దేవుడు అని నమ్ముకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. సో మొట్టమొదటి శతాధిపతి సిలువ దగ్గర ఉన్న శతాధిపతి. రెండో శతాధిపతి ఎవరంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఎవరు కూడా చదవద్దు, నేను చెప్తూ ఉంటాను. ఒకవేళ మీరు రాసుకునగలిగిన వాళ్ళైతే మీరు రాసుకోండి. రెండో శతాధిపతి ఎవరంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలో ఎవరుంటారంటే కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉంటారు. ఎవరుంటారు? మొదటి శతాధిపతి ఏమొచ్చేసి సిలువ దగ్గర ఉన్న శతాధిపతి, రెండో శతాధిపతి వచ్చేసి కొర్నేలి అనే శతాధిపతి. అయితే ఈ కొర్నేలి అనే శతాధిపతి పేతురు గారి చేత రక్షించబడ్డాడు. ఎవరి చేత రక్షించబడ్డాడు? పేతురు గారు ఆ కాలంలో తన పరిచర్యను కొనసాగిస్తుండగా, తన పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తుండగా పేతురు గారికి ఎంతగానో సహకారంగా, పేతురు గారికి ఎంతగానో పరిచర్యలో ఎంతగానో సహకారంగా ఉన్నాడు. ఇదే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుందాం. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఇటాలీ పట్టణము అనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భయభక్తులు గలవాడు ఒకడు ఉన్నాడనమాట. ఎవరున్నాడు? కొర్నేలి అనే ఒక భయభక్తులు గలవాడు ఉన్నాడనమాట. అయితే ఈ కొర్నేలికి రక్షణ ఎలా వచ్చిందంటే పేతురు గారి చేత రక్షణ వచ్చింది. ఆ కాలంలో నేను ఏం చెప్పానంటే రోమా ప్రభుత్వం దగ్గర ఉన్న వారికి శతాధిపతులు ఉన్నారు. అంటే ఆ కాలంలో రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది కదా, ఆ కాలంలో రోమా ప్రభుత్వం పరిపాలిస్తుండగా అక్కడ ఆఫీసర్స్, శతాధిపతులు, సైనికులు ఉన్నారు. అయితే శతాధిపతులకు యూదులకు అస్సలు పడదనమాట. ఎవరెవరికి పడదు? క్రైస్తవులకి, అక్కడున్న ఆఫీసర్ రోమా ప్రభుత్వానికి పడదు. వాళ్ళు బద్ధ శత్రువులు అనమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఈ శతాధిపతి అన్యుడు, ఈ కొర్నేలి అనే వ్యక్తి అన్యుడు, రోమా ప్రభుత్వానికి చెందినవాడు. కానీ ఈయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ, వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ఆయన భక్తిపరుడు అంట. ఆమెన్, హల్లెలూయా. అంటే ఈ అన్యుడు రక్షించబడ్డాడు. ఏమయ్యాడు? పేతురు గారి వాక్యం చేత, పేతురు గారి పరిచర్య చేత ఈ అన్యుడైన శతాధిపతి రక్షించబడి పేతురు గారికి ఒక మినిస్ట్రీ పార్ట్నర్గా, తన పేతురు గారి పరిచర్యలో ఒక సహకారిగా ఉన్నాడు. ఎవరున్నారు? ఈ కొర్నేలి అనే వ్యక్తి. సో ఈయన రెండో శతాధిపతి ఎవరు? కొర్నేలి అనే శతాధిపతి. మూడో శతాధిపతి గురించి మనం ధ్యానిద్దాం. మూడో శతాధిపతి ఎవరంటే అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే యూలి అనే శతాధిపతి. ఎవరండి? యూలి అనే శతాధిపతి. అపోస్తల కార్యంలో 27వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే యూలి అనే శతాధిపతి. మొట్టమొదటిగా మనము ఇద్దరు శతాధిపతుల గురించి మనం చూసాం. మొదటి శతాధిపతి, మొదటి ఆఫీసర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు చంపబడిన దగ్గర ఉన్న శతాధిపతి. రెండో శతాధిపతి కొర్నేలి అనే శతాధిపతి. ఈ మూడో శతాధిపతి ఎవరంటే యూలి అనే శతాధిపతి. ఈ యూలి అనే శతాధిపతి డ్యూటీ ఏంటంటే ఆ కాలంలో అపోస్తులైన పౌలు, మరి అదేవిధంగా అక్కడున్న కొంతమంది వ్యక్తులు బంధించబడ్డారు. కొంతమంది వ్యక్తులు వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారని వాళ్ళను జైల్లో వేశారు. ఎక్కడ వేశారు? అపోస్తులైన పౌలుని, అక్కడ ఆయన తోటి ఖైదీలను జైల్లో వేశాడు. అప్పుడు జైల్లో వేసినప్పుడు
వారిని ఆ అపోస్తలులైన పౌలుని ఒక దేశం నుండి ఇంకో దేశానికి తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఎక్కడ తీసుకెళ్తున్నారు? అపోస్తలులైన పౌలుని ఒక దేశం నుండి ఇంకో దేశానికి తీసుకెళ్తున్నారు. ఆ కాలంలో ట్రైన్స్ లేవు, ఆ కాలంలో విమానాలు ఫ్లైట్స్ లేవు, ఆ కాలంలో కార్లు కానీ బైకులు కానీ ఏమీ లేవు. ఆ కాలంలో ఓడలు ఉన్నాయి అనమాట, ఆ కాలంలో షిప్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ కాలంలో పౌలు గారిని అదేవిధంగా తన తోటి ఖైదీలని పడవ ప్రయాణంలో పౌలుని ఒక దేశం నుండి ఇంకో దేశానికి తీసుకొని వెళ్తున్నారు. అయితే ఆ ఓడలో ఉన్న యజమాని, ఆ ఓడకి ఇన్ఛార్జ్ అయిన శతాధిపతి పేరే యూలి. ఆ ఓడలో ఉన్న ఇన్ఛార్జ్ అనమాట, ఆ ఓడలో ఉండే ఆఫీసర్. అంటే అక్కడున్న ఆ ఖైదీలందరినీ భద్రంగా ఆయన ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతాన్ని తీసుకెళ్లాల్సిన డ్యూటీ ఈ యూలి అనే ఈ శతాధిపతిది అనమాట. అయితే సహజంగా ఒకవేళ నువ్వు కానీ నేను కానీ ఒక మంచి హోదాలో ఉన్నాం, మనం ఒక మంచి ఆఫీసర్గా ఉన్నాం అనుకో, మనం ఖైదీలను ఎలా చూస్తాం? ఒక చిన్న చూపు చూస్తాం. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు, వారు పొరపాటు చేసిన వాళ్ళు అని మనం చూస్తాం. ఇక్కడ కూడా ఈ యూలి అనే ఆ శతాధిపతి పౌలు గారిని ఎంతగానో హీనంగా చూశాడు. అక్కడున్న తోటి ఖైదీలను ఎంతగానో హీనంగా చూశాడు. అంటే వాళ్ళు ఖైదీలు కదా, ఖైదీలను చిన్న చూపు చూశాడనమాట. చిన్న చూపు చూస్తూ వాళ్ళని అసహించుకోవడం, వాళ్ళని హీనంగా చూడడము ఈ యూలి శతాధిపతి చూశాడు. అయితే అపోస్తలులైన పౌలు గారు ఓడలో ఆ జైల్లో ఉండగానే దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ప్రార్థిస్తున్నాడు, పాటలు పాడుతూ ముందుకెళ్తున్నాడు. అప్పుడు ఆ శతాధిపతి ఆశ్చర్యపడ్డాడు. నేను జైల్లో వేసాను, నేను వీళ్ళని జైల్లో వేసి నేను ఇంతగా బంధిస్తుంటే వీళ్ళు ఇంతగా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ఇంతగా దేవుని స్తుతిస్తున్నారు అని ఆయన ఎంతగానో ప్రభావితం చెందాడు. ఆ యూలి అనే శతాధిపతి ఎంతగానో ప్రభావితం చెందాడు ఈ పౌలు గారిని చూసి. అరే నేను ఈయనను బంధించానే, ఈయన నేను జైల్లో వేసాను, కానీ అక్కడున్న పౌలు మాత్రం ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాడు, ఎంతగానో దేవుని ఆరాధిస్తున్నాడు. అప్పుడు ఆ యూలి అనే వ్యక్తి పౌలు గారి చేత రక్షించబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఉన్న స్వభావం బట్టి, పౌలు గారి దగ్గర ఉన్న భక్తిని బట్టి ఆయన చూసి ఆశ్చర్యపడి ఆయన అక్కడ తన రక్షణను పొందుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం 3 శతాధిపతుల గురించి మనం చూస్తాం. మొట్టమొదటిగా సిలువలో దగ్గర ఉన్న శతాధిపతి, రెండోదిగా కొర్నేలి అనే శతాధిపతి, మూడోదిగా యూలి అనే శతాధిపతి, నాలుగో శతాధిపతి ఎవరంటే జీవాధిపతిని ఆశ్రయించిన శతాధిపతి. చెప్దామా? జీవాధిపతిని ఆశ్రయించిన శతాధిపతి. ఎక్కువగా మనము ఈ పాయింట్ పైన మనం ధ్యానిద్దాం. అయితే జీవాధిపతిని ఆశ్రయించిన శతాధిపతి, జీవాధిపతి అంటే ఈ సృష్టికి క్రియేటర్, ఈ సృష్టిని నిర్మించిన వాడు, ఈ దేవుని పైన ఆధారపడిన ఆఫీసర్, దేవుని పైన ఆధారపడిన శతాధిపతి అన్నమాట. దేవుని పైన ఆయన ఎంతగానో ఆధారపడ్డాడు. పైన ఉన్న 3 శతాధిపతుల గురించి మనం చూస్తున్నట్లయితే ఆ 3 శతాధిపతులు కూడా ఈ లోకం వైపు వాళ్ళు ఆధారపడ్డారు. ఆ 3 శతాధిపతులు ఆ లోకంలో ఉండే ప్రజలపైన ఆధారపడ్డారు. కానీ 4వ శతాధిపతి మాత్రం యేసయ్య వైపు ఆధారపడ్డాడు, జీవాధిపతి పైన ఆధారపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. పైనున్న 3 కూడా ఈ లోకం వైపు ఆధారపడ్డారు, కానీ ఈ 4వ శతాధిపతి మాత్రం యేసయ్య పైన ఆధారపడ్డాడు. అయితే ఈ జీవాధిపతిని ఆశ్రయించిన శతాధిపతి గురించి రెండు పుస్తకాల్లో రాయబడింది. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో రాయబడింది, లూకా సువార్తలో రాయబడింది. మొట్టమొదటిగా మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఆమేన్, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము నుండి ఇలా ప్రయాణమైపోతుండగా ఒక శతాధిపతి వచ్చాడంట. ఎవరు వచ్చారండి? ఒక శతాధిపతి వచ్చాడు. అయితే మనం చెప్పుకున్నాం కదా, శతాధిపతి అంటే 100 మందికి అధికారి. అయితే ఆ శతాధిపతి గృహంలో అందరూ బాగున్నారు, వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళ భార్య బాగున్నారు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బాగున్నారు. కానీ కేవలం ఒక్క వ్యక్తి మాత్రం బాలేడు. తన దాసుడు కుష్టి రోగంతో ఉన్నాడు అనమాట. ఆ శతాధిపతి గృహంలో ఉన్న దాసుడు ఏ రోగంతో ఉన్నాడు? కుష్టి రోగంతో ఉన్నాడు. చాలామంది ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే, ఆఫీసర్స్ని మనం చూస్తున్నట్లయితే, మన కింద 100 మంది ఉన్నారు అనుకో, వాళ్ళందరూ కూడా మనకి దాసులు, వాళ్ళందరూ కూడా మనకి సర్వెంట్స్. మనం వాళ్ళని సహజంగా పట్టించుకుంటామా? సహజంగా మనం పట్టించుకోము. నా కింద 100 మంది ఉన్నారు,
నేను వారిని ఎందుకు పట్టించుకోవాలి, నా దాసులను నేను ఎందుకు పట్టించుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఉన్న ఈ శతాధిపతి 99 మంది మంచిగానే ఉన్నారు, కానీ ఒక్క వ్యక్తి మాత్రము కుష్టి రోగంతో బాధపడుతుంటే ఆ శతాధిపతి ఎంతగానో కృంగిపోతాడనమాట. ఆ శతాధిపతి ఎంతగానో బాధపడతాడు. అయ్యో నా సర్వెంట్, నా దాసుడు కుష్టి రోగంతో బాధపడుతున్నాడు అని ఆయన బాధపడి ఆ శతాధిపతి ఏమనుకుంటాడంటే, ఈ కుష్టి రోగం బాగవ్వాలంటే యేసయ్యనే మార్గం, ఈ కుష్టి రోగం బాగవ్వాలంటే కేవలం యేసయ్య ద్వారా స్వస్థత కలుగుతుంది, యేసయ్య ద్వారానే స్వస్థత కలుగుతుంది అని ఆ శతాధిపతి అనుకుంటాడనమాట. ఆమేన్, హల్లెలూయా. అయితే అదేవిధంగా మనం లూకాసు వార్తను ఒకసారి మనం ధ్యానిద్దామా? లూకాసు వార్త 7వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, శతాధిపతి యేసయ్య గురించి విన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా శతాధిపతి యేసయ్య గురించి విన్నాడు. ఆ ఆఫీసర్ యేసయ్య గురించి విన్నాడు. ఎవరి గురించి విన్నాడు? యేసయ్య గురించి విన్నాడు. ఏమని విన్నాడు? యేసయ్య పరమ వైద్యుడు, యేసయ్య రోగులను స్వస్థపరిచేవాడు, యేసయ్య ఒక స్వస్థపరిచే దేవుడు, ఆయన ఒక హీలర్, ఆయన అద్భుతాలు చేసేవాడు. యేసయ్య మాట ద్వారా స్వస్థత, యేసయ్య చూపు ద్వారా స్వస్థత, యేసయ్య నడక ద్వారా స్వస్థత, యేసయ్య వస్త్రము ద్వారా స్వస్థత అని అక్కడున్న ఆ శతాధిపతి గ్రహించాడనమాట. ఆమేన్, హల్లెలూయా. అదే ఈ 3వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన మొట్టమొదటిగా యేసుని గురించి విన్నాడంట. రెండోదిగా తన దాసుని స్వస్థపరచాలి అని అనుకున్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఒక మంచి గుణలక్షణం ఉందన్నమాట శతాధిపతిలో. తన దాసుని పట్ల ఆయన కేర్ తీసుకుంటున్నాడు, తన దాసుని పట్ల ఆయన ప్రేమను చూపిస్తున్నాడు అనమాట. మనము మన భార్య పట్ల లేకపోతే మన పిల్లల పట్ల మనం ప్రేమ చూపిస్తాం, కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళ సర్వెంట్స్ పట్ల లేకపోతే మనకున్న దాసుల పట్ల మనం ప్రేమ చూపించము. కానీ ఇక్కడ ఈ శతాధిపతి ఆయన కింద 100 మంది ఉన్నప్పటికీ ఒక్క దాసుని కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు అనమాట. ఒకవేళ మన సర్వెంట్కి, మనకున్న పనోనికి కుష్ఠరోగం ఉందంటే మన గృహంలో పెట్టుకుంటామా? మన ఇంట్లో కానీ మన గృహంలో ఎప్పుడైతే మన గృహంలో పెట్టుకున్నామనుకో అది మనకు కూడా అంటుతుంది అనమాట. కానీ ఈ శతాధిపతి మాత్రం తన గృహంలోనే పెట్టుకున్నాడు అనమాట. ఆ దాసుడిని తన గృహంలోనే పెట్టుకొని తను ఎంతగానో ఆయన శతాధిపతి ఆయన ఎంతగానో పక్షవాతంతో బాధపడుతుంటే తన దాసుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఎంతగానో బాధపడుతూ యేసయ్యనే స్వస్థపరుస్తాడు. యేసయ్య ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్న తన దాసుని విడుదల చేస్తాడని ఆ శతాధిపతికి గొప్ప నమ్మకం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ శతాధిపతి ఏం చేశాడంట? యేసయ్యను పిలిపించాడనమాట. ఇదే 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఈ శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఆమేన్, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువాడు ఒక ప్రాంతంలో ఉన్నారు. ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు యూదుల మత పెద్దలను ఆ శతాధిపతి పంపించాడనమాట. ఎందుకు పంపించాడు? ఇంట్లో తన దాసుడు బలహీనంగా ఉన్నాడు, ఆ దాసుని స్వస్థపరచడానికి కొంతమంది యూదుల మత పెద్దలని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పంపుతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పంపినప్పుడు అప్పుడు యేసయ్య అడుగుతాడు. యేసయ్య అడగంగానే ఆ మత పెద్దలు ఏమని చెప్తాడు? ఇట్లా శతాధిపతి గృహంలో పలానా ఒక దాసుడు అనారోగ్యంగా ఉన్నాడంటే వెంటనే యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చి ఆ శతాధిపతి గృహం దగ్గరికి వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ శతాధిపతిలో ఉన్న ఒక 3 మంచి విషయాలు నేను మీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను ఈ శతాధిపతి గురించి నేను చెప్పాలనుకుంటున్నా. మొట్టమొదటిగా ఇదే లూకాసు వార్త 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదే లూకాసు వార్త 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు మన జనులను ప్రేమించి చాలు. అయితే ఇక్కడ ఏమని రాయబడింది? అతడు మన జనులను ప్రేమించి. అతడు అంటే ఎవడు? శతాధిపతి. శతాధిపతి అక్కడున్న యూదులని ప్రేమించాడనమాట. నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను? యూదులకి రోమా ప్రభుత్వానికి అసలు పడదు, అది ఇల్లీగల్ అనమాట. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే
యూదులను ఆయన ప్రేమించాడంట. ఒక అన్యుడు, దేవుని ఎరగని వాడు క్రైస్తవుని ప్రేమించాడు. ఏమని రాయబడింది? అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు. ఏం కట్టించాడు? వాళ్ళని ప్రేమించడమే కాదు, వారికి ఒక చర్చిని కట్టించాడు అనమాట. వారికి ఒక మంచి మందిరాన్ని కట్టించాడు. అంత మంచి ఆఫీసర్. ఆయన అన్యుడు, ఆయన దేవుని ఎరగనివాడు, ఆయన రోమా ప్రభుత్వానికి చెందినవాడు. మొట్టమొదటిగా అక్కడ ఉన్న యూదుల్ని ఆయన ప్రేమించాడు. రెండోదిగా అక్కడ ఉన్న యూదులకి ఆయన ఒక మంచి మందిరాన్ని కట్టించాడనమాట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే శతాధిపతి గురించి తన స్నేహితులు చెబుతున్న సాక్ష్యం. ఒకవేళ మీరు రాసుకునగలిగిన వాళ్ళు మీరు రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే శతాధిపతి గురించి తన స్నేహితులు చెబుతున్న సాక్ష్యం. తన స్నేహితులు తన గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? ఆయన గొప్ప ప్రేమ గలవాడని సాక్ష్యం చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన గొప్ప ప్రేమ గలవాడు. ఆయన అన్యుడు, ఆయన దేవుని ఎరగనివాడు, కానీ క్రైస్తవులను ఆయన ప్రేమిస్తున్నాడు అనమాట. ఆయనకు ఒక మంచి సాక్ష్యం ఉంది. ఏమని? ఆయన మంచి ప్రేమ కలిగినవాడు, మమ్మల్ని ఆదరిస్తాడు, మమ్మల్ని పట్టించుకుంటాడు అని అక్కడున్న యూదులు, అక్కడున్న స్నేహితులందరూ కూడా ఆ శతాధిపతి గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఈరోజు ఇతరులు, స్నేహితులు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు? నువ్వు మంచి స్త్రీవనా, లేకపోతే నువ్వు మంచి పురుషుడు అని నువ్వు సాక్ష్యం చెప్తున్నారా, లేకపోతే నువ్వు చెడ్డవాడు అని నువ్వు సాక్ష్యం చెప్తున్నారా? అక్కడ ఆ అన్యుడైన శతాధిపతి గురించి దేవుని బిడ్డలు సాక్ష్యం చెప్తున్నారు. ఏమని సాక్ష్యం చెప్తున్నారు? ఆయన గొప్ప ప్రేమ గలవాడు, ఆయన ప్రేమ గలవాడు అని అక్కడున్న ఆ వ్యక్తులు సాక్ష్యం చెప్తున్నారు. కాబట్టి ఆయనలో ఉన్న గొప్ప సాక్ష్యము ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నేనేం తెలియజేస్తున్నానంటే ఆయనలో ఉన్న గొప్ప ప్రేమ నీలో, నాలో, మనందరిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇతరులు మన గురించి చెప్తే వాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? పలానా వ్యక్తి గురించి నేను అడిగితే వారు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు? నీ గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారా, లేదా నీ గురించి చెడ్డ సాక్ష్యం చెప్తున్నారా? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ శతాధిపతి గురించి మనం చూస్తున్నట్లయితే తన స్నేహితులు తన గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు. ఆయన చాలా మంచోడు, చాలా ప్రేమ కలిగిన వాడని. కాబట్టి ఈరోజు నీకు కూడా సమాజంలో మంచి సాక్ష్యం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ సాక్ష్యం ఉండాలి? ఒక మంచి సాక్ష్యం ఉండాలి. పలానా స్త్రీ చాలా భయభక్తురాలు, పలానా పురుషుడు ఎంతగానో పరిశుద్ధంగా ఉంటారు, దేవుని మార్గంలో నడుస్తారు. అంతేగాని మనల్ని చూడంగానే అబ్బో వీడు చాలా పనికిరాడు, వీడు ఎందుకు పనికిరాడు అని మనల్ని హీనపరచద్దు. కానీ సమాజంలో ఒక మంచి సాక్షులుగా మనం జీవించదము గాక. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే నేను నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తా, ఎవ్వరేమనుకున్నా నాకు అవసరం లేదని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అది బైబిల్ ఏం చెప్తుందంటే ఇతరులకు, అంటే ఇద్దరు ముగ్గురు నీ గురించి మంచి చెప్పాలి, ఇద్దరు ముగ్గురు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఒకవేళ నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలంటే, ఒకవేళ దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించాలంటే మొట్టమొదటిగా నీకేముండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. ఎప్పుడైతే నీకు మంచి సాక్ష్యం ఉంటుందో దేవుడు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ అన్యుడైన శతాధిపతికి మంచి సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం ఉందంటే ఆయన గొప్ప ప్రేమ గలవాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన గొప్ప ప్రేమ గలవాడు. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. నిజంగా నువ్వు ఇతరులను నువ్వు ప్రేమిస్తున్నావా, లేకపోతే ఇతరులు నీ గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారా? నీ ఉద్యోగ పరంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, లేకపోతే నీ కుటుంబంలో కానీ ఇతరులు నీ గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నారా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మంచి సాక్ష్యం ఇవ్వకపోతే ఇది శ్రేష్టమైన సమయం. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుందాం. ఇతరులని మనం ప్రేమించాలి, ఇతరులను మనము దగ్గర తీసుకోవాలి, ఇతరులను మనం ఆరాధించి ఇతరులని మనము ప్రోత్సహించాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు రెండో ఆజ్ఞ ఏంది? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అంటే నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తావో నీ పొరుగువాడిని, అంటే నీ పక్కనున్న వాడిని కూడా నువ్వు అంతే ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. అది యేసయ్య చెప్తున్నాడు. ఇక్కడ ఈ శతాధిపతి కూడా తన దాసుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఇతరులను ప్రేమించాలి, ఇతరులను ఆదరించాలి. ఎప్పుడైతే నువ్వు ఇతరులను ప్రేమిస్తావో వారు నీ గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా నీ గురించి నీ స్నేహితులు మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఏ సాక్ష్యం ఇవ్వాలి? మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలి, కానీ చెడ్డ సాక్ష్యాన్ని ఇవ్వకూడదు. అదేవిధంగా మనం రెండో పాయింట్ మనం ధ్యానిద్దాం. రెండో పాయింట్ ఏంటంటే లూకా సువార్త, ఇదే లూకా సువార్త 7వ అధ్యాయం
6వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఎప్పుడైతే ఆ మత పెద్దలు యేసయ్యను పిలుస్తారో యేసయ్య ఆ శతాధిపతి గృహానికి వెళ్తాడనమాట. ఎవరి గృహానికి వెళ్తాడో? శతాధిపతి గృహానికి యేసయ్య వెళ్తాడు. ఎప్పుడైతే వెళ్తాడో శతాధిపతి ఏమంటాడంటే, యేసయ్య నువ్వు నా గృహంలో రానికి నేను పాత్రుడను కాను, నేను యోగ్యుడను కాదు, నాకు ఎటువంటి అర్హత లేదు, నాకు ఎటువంటి యోగ్యత లేదు, నేను ఒక పాపిని, నా గృహము పాపంతో నిండి ఉంది, నా శరీరం పాపంతో నిండి ఉంది, నా గృహంలో ఒక కుష్ఠిరోగి పడిపోయి ఉన్నాడు, దయచేసి నువ్వు నా గృహంలోనికి రాకు అని చెప్తున్నాడు. దేవుని నామం మహిమ కలుగాక, హల్లెలూయా. రెండోదిగా శతాధిపతి చెప్తున్న తన సొంత సాక్ష్యం. శతాధిపతి చెప్తున్న తన సొంత సాక్ష్యం ఏంటంటే, ఆయనలో గొప్ప తగ్గింపు ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, మొట్టమొదటిగా తన స్నేహితులు చెప్పే సాక్ష్యము, రెండోదిగా తన సొంత సాక్ష్యం ఏంటంటే ఆయనలో గొప్ప తగ్గింపు ఉంది. అక్కడ లేఖనాల్లో ఏమని రాయబడింది? తండ్రి నువ్వు నా గృహంలోనికి రావడానికి నేను పాత్రుడిని కాదు, నేను యోగ్యుడిగా, నేను పాపిని, నా గృహం ఎంతగానో పాపంతో నిండి ఉంది, దయతో నువ్వు నా గృహంలోకి ప్రవేశించకు అని గొప్ప తగ్గింపు కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ సొంత సాక్ష్యం ఎలా ఉంది? నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? నువ్వు పరిశుద్ధుడు అనే చెప్తుందా? నువ్వు వాక్యం చదువుతున్నావు అని చెప్తుందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని చెప్తుందా? నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావని సొంత సాక్ష్యం, నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? ఇక్కడున్న ఆ అన్యుడు, ఆ శతాధిపతి తన సొంత సాక్ష్యం ఏం చెప్తుందంటే, ఆయన గొప్ప తగ్గింపు గలవాడు. ఏం గలవాడు? గొప్ప తగ్గింపు గలవాడు. ఆయన ఏమని చెప్తాడు? నేను పాత్రుని కాదయ్యా, నేను యోగ్యుని కాదు, నేను ఎంతగానో పాపిని అని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రెండోదిగా నీకంటూ ఒక సొంత సాక్ష్యం ఉండాలి. ఒకవేళ నీకంటూ ఒక మంచి సాక్ష్యం లేదంటే, ఇప్పుడు నీ సాక్ష్యాన్ని నువ్వు కట్టుకోవాలన్నమాట. నీ సాక్ష్యాన్ని నువ్వు బిల్డ్ చేసుకోవాలి, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. పలానా వ్యక్తి పరిశుద్ధుడు, పలానా వ్యక్తి వాక్యాన్ని చదువుతాడు, పలానా వ్యక్తి దేవుని అడుగుజాడల్లో నడుస్తాడు అని నీకంటూ ఒక సొంత సాక్ష్యము ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక క్రైస్తవునికి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవునికి సాక్ష్యం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యం ద్వారా మనం సువార్త కూడా ప్రకటించవచ్చు. ఆమేన్, హల్లెలూయా. సాక్ష్యం ద్వారా ఏం ప్రకటించవచ్చు? సువార్త ఒకవేళ నీకు సమాజంలో మంచి సాక్ష్యం ఉందనుకో, అన్యులు ఏమంటారు తెలుసా? పలానా దేవుని నమ్ముకున్న వ్యక్తి చాలా మంచివాడు, వాళ్ళ దేవుడు చాలా మంచివాడు అని ఇతరులు నీ గురించి సాక్ష్యం ఇస్తారు. అదే ఒక సువార్త. ఒక అన్యుడు పలానా వ్యక్తి లేకపోతే పలానా స్త్రీ చాలా భయభక్తులు కలిగి ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు, వాళ్ళు చాలా తగ్గింపు కలిగి ఉంటారని అన్యులు నీ గురించి చెప్పడం అదొక సాక్ష్యం, అదొక సువార్త. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న బిడ్డలు ఇంత మంచిగా ఉంటారు, ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటారని నువ్వు వారికి సువార్త ప్రకటిస్తున్నట్లు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ సొంత సాక్ష్యం ఎలా ఉంది ఈరోజు? నువ్వు పరిశుద్ధుడువేనా? నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావా? లేకపోతే లోకానుసారమైన అలవాట్లకి నువ్వు గురయ్యావా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఇక్కడ ఈ శతాధిపతి అన్యుడు, కానీ దేవుని అందు ఎంతగానో భయభక్తులు కలిగి ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఈరోజు నువ్వు తగ్గించుకుంటున్నావా? లేకపోతే నువ్వు గర్వపడుతున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మన సొంత సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మన సొంత సాక్ష్యాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇది రెండో పాయింట్ ఏంటంటే నీ సొంత సాక్ష్యం. మూడో విషయం ఏంటంటే ఇదే లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి. ఆమేన్, చాలండి. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, యేసు ఎప్పుడైతే తండ్రి నేను యోగ్యుని కాదు, నేను అర్హుడిని కాదు, నేను పాపిని అని ఆ శతాధిపతి ఒప్పుకున్నాడో యేసయ్య ఆశ్చర్యపడ్డాడంట. ఏం పడ్డాడు? యేసయ్య ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. యేసయ్య ఎంతగానో ఆశ్చర్యపడి తర్వాత చదువుదాం ఏమని రాయబడింది. యేసు ఆ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి
తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేనని మీతో చెప్పాను. ఆమెన్. హల్లెలూయా. ఒక అన్యుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఈ ఇశ్రాయేలు దేశం అంతటిలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడ కూడా చూడలేను. ఆమెన్. హల్లెలూయా. ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడ కూడా చూడలేను, క్రైస్తవుల్లో కూడా చూడలేను. ఆయన అన్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తాం. మూడోదిగా నేను చెప్పాల్సి అనుకుంటుంది ఏంటంటే, శతాధిపతి గురించి యేసు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, శతాధిపతి గురించి యేసు చెప్తున్న సాక్ష్యం. యేసయ్య ఏమని చెప్తున్నాడు? ఆయనలో గొప్ప విశ్వాసం ఉందని చెప్తున్నాడు. ఆయనలో గొప్ప తగ్గింపను ఉంది అని చెప్తున్నాడు. ఈరోజు యేసయ్య నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు మనం మంచిగా జీవిస్తున్నాం. ఈరోజు మనకి కావాల్సిన వస్త్రాలు, కావాల్సిన గృహము, కావాల్సిన అన్నీ కూడా మనకు సమృద్ధిగా ఉన్నాయి దేవుని కృప వల్ల. అవునా? మనకు కావాల్సింది ప్రతిదీ. ఒకవేళ దేవుని రాకడొస్తే మనమందరం కూడా ఎత్తబడితే దేవుడు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు? నువ్వు ప్రార్థన పరుడు అని సాక్ష్యం ఇస్తాడా? లేకపోతే నువ్వు పాపంలో ఉన్నావని సాక్ష్యం ఇస్తాడా? నువ్వు పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తావా? లేకపోతే లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావని సాక్ష్యం ఇస్తాడా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక్కడ ఈ శతాధిపతి జీవితంలో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఏమని? ఆయన గొప్ప విశ్వాసం గలవాడు, గొప్ప తగ్గింపు గలవాడు. ఈరోజు నీలో కూడా గొప్ప విశ్వాసం ఉండాలి, గొప్ప తగ్గింపు ఉండాలి. నీ జీవితం పట్ల యేసయ్య సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? మనుషులు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, రక్త సంబంధికులు కాదు. నీకున్న గుణాలను బట్టి, నీకున్న లక్షణాలను బట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు అని యేసయ్య మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆమెన్. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం దేని గురించి ధ్యానించాం? మన స్నేహితులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? మన స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు మన గురించి మంచి మాటలు మాట్లాడాలి. అంతేగాని మన గురించి చెడ్డ మాటలు వాళ్ళు పలకరాదు. పలానా వ్యక్తి చాలా మంచోడు, పలానా వ్యక్తి ప్రార్థన పరుడు అని చెప్పాలి. రెండోదిగా నీ సొంత సాక్ష్యంని నువ్వు కాపాడుకోవాలి. నీ సొంత సాక్ష్యాన్ని నువ్వు బిల్డ్ చేసుకోవాలి. చాలాసార్లు ఈ లోకంలో మనం ఉంటుండగా మనం అందరం కూడా పడిపోతుంటాం. ఈ లోకంలో మనం చిన్నపాటి పొరపాట్లు చేస్తుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. ఒకవేళ నీ సాక్ష్యము పాడైపోయిందా, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. ప్రార్థన చేయి, దేవుని మందిరంలో విజ్ఞాపించు, దేవుని మందిరంలో దేవుని అడుగు, తండ్రి నేను నా సాక్ష్యాన్ని కాపాడుకుంటాను, నీ కొరకు నమ్మకంగా నేను జీవిస్తాను, నీ కొరకు నేను భక్తికరంగా నేను జీవిస్తాను అని నీ సొంత సాక్ష్యాన్ని నువ్వు జీవించదువుగాక. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి రెండోది ఏంది? నీ సొంత సాక్ష్యం. మూడోదిగా దేవుడు నీ గురించి చెప్పవలసిన సాక్ష్యం. ఈరోజు దేవుడు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ఈ లూకా సువార్త 7వ అధ్యాయం నుండి మనము 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. ఎప్పుడైతే నీకు సాక్ష్యం ఉంటుందో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడనమాట. ఆమెన్. హల్లెలూయా. అక్కడ ఆ కుష్ఠరోగిని బాగు చేయడానికి రీజన్ ఏంటిదంటే ఆ శతాధిపతిలో ఉన్న మంచి సాక్ష్యం. ఆమెన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతు అనే ఊర్లో పుట్టారనమాట. ఏ ఊర్లో పుట్టారు? నజరేతు అనే ఊర్లో పుట్టారు. అయితే ఆ నజరేతు అనే ఊర్లో అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడని చూడలేడు. అక్కడున్న నజరేతు అనే ఊర్లో యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడని చూడలేడు. ఆయనని ఏమని చూశాడంటే, పలానా ఏసేపు మరియ కొడుకు, లేకపోతే ఒక కార్పెంటర్ కొడుకు అని వాళ్ళందరూ కూడా యేసేని ఆ విధంగా చూశారు. కానీ దేవుడు, ఆయన నిజ దేవుడు అని వాళ్ళు చూడలేరు. అందుకే నజరేతులో దేవుడు ఎటువంటి అద్భుతాలు చేయలేడు అనమాట. నజరేత్ అనే పట్టణంలో దేవుడు అద్భుతాలు చేయలేడు. కానీ ఆ నజరేతు పట్టణం కాకుండా వేరే ప్రాంతాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎందుకంటే వాళ్ళలో విశ్వాసం లేదు. వాళ్ళు ఏమనుకున్నారు? ఆయన దేవుడు అని అనుకోలేరు. వాళ్ళందరూ ఏమనుకున్నాడు? పలానా వ్యక్తి కొడుకు, పలానా వ్యక్తి కుమారుడు అని అనుకున్నాడు. కాబట్టి ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలేడు. కానీ ఇక్కడ ఉన్న శతాధిపతిలో గొప్ప విశ్వాసం ఉంది, తనకు దాసుని స్వస్థపరుస్తాడని. కాబట్టి నీకు కూడా ఒక గొప్ప విశ్వాసం ఉండాలి. ఏమని ఉండాలి? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీకు స్వస్థపరచాలంటే నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. ఎప్పుడైతే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటావో
దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అయితే ఒక గృహంలో ఒక తండ్రి ఒక కుమార్తె ఉన్నారంట. ఎవరున్నారు? ఒక తండ్రి ఒక కూతురు ఉన్నారు. అయితే ఆ తండ్రి ఆ కూతురు ఎంతగానో మంచిగా వారు జీవిస్తుంటే ఒకరోజు ఆ కుమార్తె తన ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళింది. తన ఫ్రెండ్స్తో షాపింగ్ చేయడానికి వెళ్ళి ఒక చైన్ కొనుక్కుంది. ఏం కొనుక్కుంది? ఒక చైన్ కొనుక్కొని ఇంటికి వచ్చి తన నాన్నకు చూపించింది. ఆ చైన్ ఎంతగానో తనకు చాలా నచ్చిందనమాట. ఆ చైన్ ఎంతగానో చూస్తూ మురిసిపోతూ వారి తండ్రికి చూపించింది, వారి నాన్నకు చూపించింది. నాన్న నేను ఈ చైన్ కొనుక్కున్నాను అంటే వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, ఈ చైన్ బాగాలేదమ్మా తీసేసే అని అన్నాడు అనమాట. అయితే ఈ చైన్ బాగాలేదు తీసేసే అంటే ఆ పాపకు చాలా కోపం వచ్చింది. నేను ఎంతగానో ఇష్టంగా నేను ఈ చైన్ని కొనుక్కున్నాను, నాకు ఎంతగానో నచ్చింది, మా తండ్రి మాత్రము అరే ఈ చైన్ తీసేయమ్మా అని చెప్తున్నాడు అని ఎంతగానో కోపం వచ్చి నేను తీయను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మరలా ఆ తండ్రి వాళ్ళు పనులు చేసుకుంటుండగా ఆ కూతురు వచ్చినప్పుడు మళ్ళీ ఆ తండ్రి చెప్తాడంట. ఏమని చెప్తాడంటే, నీకున్న ఆ చైన్ తీసేయమ్మా, అది బాగాలేదు అని చెప్తాడు. అది ఇంకా కోపం వస్తుంది ఆ పాపకి. నేను ఎంతగానో ఇష్టంతో కొనుక్కున్న ఈ చైన్ని నా తండ్రి ఏమని చెప్తున్నాడు, మా నాన్న ఏమని చెప్తున్నాడు, అరే ఈ చైన్ తీసేయమని చెప్తున్నాడు అని నేను తీసేయను అంటే తీసాను. ముందుగా ఉంది ఆ పాప. అయితే ఒకరోజు ఏమైంది, తండ్రి బర్త్డే వచ్చిందనమాట. వాళ్ళ నాన్న బర్త్డే వచ్చింది. వాళ్ళ నాన్న బర్త్డే వస్తే ఆ పాప వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుందంటే, నాన్న హ్యాపీ బర్త్డే నాన్న అంటే తండ్రి ఏమని చెప్తా, థ్యాంక్ యూ బేటా అని చెప్తాడు. అయితే వాళ్ళ తండ్రి ఏమంటాడు, నాన్న నీకు ఆ కూతురు ఏమంటుందంటే, నాన్న నీకేం కావాలి, నీకు కేక్ కావాలా, లేకపోతే నీకేమైనా కావాలా, నీకేమైనా గిఫ్ట్ కావాలా అంటే వాళ్ళ డాడీ ఏమంటాడు, నీ మెడలో ఉన్న చైను తీసేయ అంటాడు. అరే ప్రతిసారి నేను ఎన్నిసార్లు అడిగినా నా మెడలో చైన్ తీసేనా, నాకు ఎంతగానో నచ్చింది, కానీ మా తండ్రి ఏమో తీసే అంటున్నాడు అంటే అప్పటికి కూడా ఆ పాప తీయకపోతే తండ్రి ఆ లోపలికి వెళ్ళిపోయి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటాడు అనమాట. తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటే ఆ పాప ఎంతగానో ఆలోచిస్తుంటుంది, ఎందుకు నా తండ్రి ఊరికే ఆ చైన్ తీసే అంటున్నాడు, ఆయన పుట్టినరోజు కదా, ఆయనను దుఃఖపెట్టద్దు, ఆయనను బాధ పెట్టద్దు అని ఆ చైన్ తీసేసి, నాన్న నేను ఈ చైన్ తీసేస్తాను అని అంటే వెంటనే వాళ్ళ తండ్రి ఆ కుమార్తెను కౌగలించుకొని వెంటనే బీరువాలో నుండి ఒక మంచి నెక్లెస్ని దేవుడిస్తే ఆ తండ్రి ఆ కుమార్తెకి ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అంటే ఈ స్టోరీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనం కూడా ఆ పాత చైన్ వల్లే మన పాత సాక్ష్యాన్ని, మనం కూడా ఆ పాత చైన్ వల్లే మనకున్న ఒక పాత సాక్ష్యాన్నే మనం పట్టుకొని ఉంటున్నాం. మనకు ఉన్న పాత సాక్ష్యం కాకుండా దేవుడు నీ కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుడు నేను స్వస్థపరచాలనుకుంటున్నాడు. మనము నెక్లెస్ వైపు చూడకుండా మనం అదే పాత సాక్ష్యాన్ని, మనం అదే పాత జీవితాన్ని మనం కంటిన్యూ చేయాలని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు నీ కొరకు కొన్ని మేలులు, కొన్ని అద్భుతాలు, దేవుడు నీ కొరకు ఒక గొప్ప బ్లెస్సింగ్స్ని ఆయన స్టోర్ చేసి ఉంచాడనమాట. కానీ మనము ఆ పాప వల్లే మనం ఏం చేస్తున్నాం, నాకు అదే పాత చైన్ కావాలి, నాకు అదే పాత చైన్ కావాలని మనం ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకున్న ఆ పాత సాక్ష్యాన్ని నువ్వు తీసేసి నీకున్న ఒక కొత్త సాక్ష్యాన్ని నువ్వు బిల్డ్ చేసుకో. ఆ నెక్లెస్ వలె దేవుడు మనకు ఇచ్చే ఆ నెక్లెస్ వలె ఒక కొత్త సాక్ష్యాన్ని నువ్వు బిల్డ్ చేసుకోవాలి. సమాజంలో నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగ పరంగా నువ్వు ఉన్నావు అనుకో, ఇతరులు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నువ్వు మంచివాడవని సాక్ష్యం ఇస్తున్నారా, లేకపోతే నీ గురించి తప్పుడుగా సాక్ష్యం ఇస్తున్నారా? ఈరోజు ఈ శతాధిపతిలో నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సాక్ష్యం గురించి మనం నేర్చుకుంటున్నాం. దేని గురించి నేర్చుకుంటున్నాం? సాక్ష్యం గురించి. నీకంటూ ఒక మంచి సాక్ష్యం ఉండాలి, నీకు ఒక సొంత సాక్ష్యం, నీ మనస్సాక్షి చెప్పాలి. నీకు ఒక సొంత సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? లేదా మనం అందరం కూడా కళ్ళు మూసుకుందామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా తండ్రి, ఆ శతాధిపతి వల్లే తండ్రి నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటానని ప్రతి ఒక్కరు కూడా మన నోరు తెరిచి చెప్దామా? యేసయ్యా ఆ శతాధిపతి వల్లే నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను, ఆ శతాధిపతి వల్లే తండ్రి నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను తండ్రి. యేసయ్యా తండ్రి, ఇతరులు నా గురించి మంచి మాటలు చెప్పాలి, ఇతరులు నా గురించి తండ్రి వ్యర్థమైన మాటలు చెప్పద్దు, ఇతరులు నా గురించి మంచి మాటలు చెప్పాలని ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందామా? ఒకవేళ నీ సాక్ష్యాన్ని నువ్వు బిల్డ్ చేసుకునే సమయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినందుకు ఇన్న వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలి.
విన్న వాక్యాన్ని మన హృదయంలోనికి మనం తీసుకోవాలి. యేసయ్యా దయతో నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను. నేను నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నేనున్న నా కుటుంబంలో నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను తండ్రి. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. యేసయ్యా శతాధిపతిలో ఉన్న తండ్రి ఆ గొప్ప సాక్ష్యము తండ్రి. యేసయ్యా తండ్రి నాలో కూడా ఉండడానికి మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించండి. శతాధిపతి ఒక అన్యుడిలో ఉన్న మంచి సాక్ష్యం తండ్రి యేసయ్యా నా జీవితంలో ఉండాలి. ఇతరులు నా గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి, నాకంటూ ఒక సొంత సాక్ష్యం ఉండాలి. ముఖ్యంగా తండ్రి నీవు తండ్రి నువ్వు నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ సాక్షి బిడ్డగా నేను ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేద్దామా. యేసయ్యా తండ్రి నీ కొరకు తండ్రి ఒక సాక్షిగా నేను ఉంటాను తండ్రి అని ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకే వందనాలు 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 తండ్రి. నీకే మహిమ నీకే మహిమ నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకే మహిమ, పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు తండ్రి. మనల్ని మనం పరీక్షించుకుందామా, మనకి పరీక్షించుకుందాం మన సాక్ష్యం ఏ విధంగా ఉంది. అందరం తీర్మానం చేసుకుందాం మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు. ప్రభు బాల కొరకు మనం సిద్ధపడదాం. శతాధిపతిని బట్టి తన స్నేహితులు ఇచ్చినటువంటి సాక్ష్యం, ఒక మేలు పొందుకోవాలంటే, ఒక కార్యం మన జీవితంలో జరగాలి అని అంటే సాక్ష్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ గురించి నీ స్నేహితులు ఏమనుకుంటున్నారు, నీ సాక్ష్యం ఏ రీతిగా ఉంది ఈరోజు పరిశీలన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, నీకంటూ నీ సొంత సాక్ష్యం ఏం చెప్తుంది? నువ్వు ప్రభుత్వంలో తగ్గించుకునే వ్యక్తివేనా? నీ మనస్సాక్షిని మీద నేరారోపణ చేస్తుందా? యేసయ్య నీ గురించి ఇచ్చే సాక్ష్యం చాలా గొప్పది. అది ఆ సాక్ష్యమును బట్టి ఇంట్లో ఉన్న దాసుడికి స్వస్థత కలిగింది, విడుదల కలిగింది. ఈరోజు మన జీవితంలో నూతన కార్యం జరగాలి అని అంటే మన సాక్ష్యమును మనము కాపాడుకుందుముగాక. ప్రభుని అడుగుదాం. అందరం కూడా కళ్ళు మూసుకుని మనం 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభా నా సాక్ష్య జీవితాన్ని నేను కాపాడుకుంటాను తండ్రి. ప్రభా నా స్నేహితులు నా గురించి ఇచ్చే సాక్ష్యం ఎలాంటిది? నాకు నా మీద ఉన్నటువంటి ఒపీనియన్, నా మనస్సాక్షి, నీ అంతరాత్మ నీతో ఏం చెప్తుంది? నువ్వు ఎటువంటి సాక్షిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? పరిశీలన చేసుకో. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. యేసయ్య ఇచ్చినటువంటి సాక్ష్యం, ఇశ్రాయేలీల్లో కూడా ఇట్లాంటి వాడు ఎవరు కూడా లేరని చెప్పారు. ఈరోజు మన గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వగలడా? ప్రార్థనాపరుడు అని, భక్తి కలిగిన వాడు అని, ఆత్మీయుడు అని, ఒక బలమైన విశ్వాసివని మన గురించి సాక్ష్యాన్ని మనం పొందుకోగలమా? పరిశీలన చేసుకుందాం. అందరం ప్రభుని అడుగుదాం. ప్రభా నాలో మంచి సాక్షి జీవితాన్ని దయచేయండి. అందరం అడుగుదాం. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని ప్రభుని అడుగుదాం. ప్రభా నా సాక్ష్య జీవితాన్ని నాయన పరిమళముగా మీరు మార్చండి. నాయన పరిశుద్ధమైనదిగా మార్చండి, సువాసనకరంగా మార్చండి. ప్రభా నా జీవితంలో ఉన్నటువంటి నాయన తండ్రి అబద్ధ సాక్ష్యాన్ని తీసివేయండి, పాప సంబంధమైన సాక్ష్యాన్ని మీరు తీసివేయండి. ఆత్మీయమైనటువంటి సాక్ష్యాన్ని నాకు దయచేయండి. అడుగుదాం 2 చేతులు పైకెత్తి ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. కనికర సంపన్నుడానికి వందనాలు, ప్రార్థన ఆలకించువాడానికి వందనాలు, ప్రార్థనలకు జవాబిచ్చువాడానికి వందనాలు, కనికర పూర్ణుడానికి వందనాలు తండ్రి. నాయన శతాధిపతి వలె నాయన మంచి సాక్ష్యాన్ని నాకు దయచేయండి తండ్రి. నీ కృపను నాకు దయచేయండి, నీ కనికరముతో నన్ను నింపండి. నాయన నా గృహంలో విడుదల కలుగునట్లుగా, నా జీవితంలో మేలు కలుగునట్లుగా, నా జీవితంలో నీ ఆశీర్వాదమును చూచునట్లుగా నా సాక్ష్యమును నిన్ను కాపాడుకుందునుగాక.